ఒక రాజకీయ పార్టీ, అదే రీజనల్ పార్టీ, ఉద్యమ పార్టీ. ఈ పార్టీకి 25 సంవత్సరాలు పూర్తి కావడం అనేది ఒక చరిత్ర. మామూలుగా రాజకీయ పార్టీలు వస్తుంటాయి, ఓ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న తర్వాత పనిచేసుకుంటూ ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఈ మన పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్రం కోసమే ఏర్పడ్డ పార్టీ, ఉద్యమ నేపథ్యంలో ఉన్న పార్టీ. 2001 నుంచి 14 ఏళ్ళు కొట్లాడిన పార్టీ, వచ్చిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేసిన పార్టీ. రెండోది సరే 2023లో ప్రజలు అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కాంగ్రెస్కి ఇస్తే ఏమవుతుంది అనేది మనం అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. మనకంటే ఎక్కువ ఊళ్ళల్లో అనుభవిస్తున్నాం. చాలా వాళ్ళు బాధపడుతున్నారు, ఎందుకు అనవసరంగా వీలేజ్ చేసినామని. వాళ్ళు ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, ఒక ఫ్రీ బస్ తప్ప వేరేది ఏది చేయలేదు. 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఇయ్యలే. పెళ్లి అయితే తులం బంగారం ఇస్తామన్నారు, ఇయ్యలే. రంజాన్ తోఫా ఉంటే తీసేసారు. అదేవిధంగా క్రిస్మస్ గిఫ్ట్ ఉంటే తీసేసారు. ఏమి కూడా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ లేదు. మాట్లాడేది మాత్రం చాలా పెద్దగా మాట్లాడుతూ గట్టిగా మాట్లాడుతూ, కానీ ఫీల్డ్లో రైతు బంధు, రైతు బీమా ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు అట్లా అనేక కార్యక్రమాలు. వాళ్ళకి ఏంటంటే మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ పిల్లలు చదువుకునేటువంటి భూముల మీద కన్నుబడి అది అమ్ముకుంటామంటే ఏం జరిగిందో మీరు చూస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా సీరియస్గా కామెంట్ చేసి అది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదని చెప్పి కోర్టు పెండింగ్ ఉంటుంది, లేదు. రెండోది హైడ్రా ఇచ్చారు, చిన్నోళ్ళందరినీ మరి ఇల్లు కోల్పోయే కార్యక్రమం చేశారు. దాంతో ఎన్ని తిట్లు తిన్నారో మీరు చూసి, దాంతోపాటు ఇంకా చాలా కార్యక్రమాలు. ఈ డెవలప్మెంట్ మీరు మన కాన్స్టిట్యూన్సీ చూస్తున్నాం. 1 లక్ష రూపాయల పనికి వాడు 100 సార్లు చెప్పినా చేస్తారు. 1 లక్ష రూపాయల పని మనం 100 కోట్ల రూపాయల పనులు చేసినాం మన కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు చూస్తున్నాం పరిస్థితి ఏంటంటే పెన్షన్ ఇస్తే లేదా ఆ ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పి ఇస్తున్నారు, ఇస్తలేదు. రెండోది ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన దగ్గర ఉన్నాయి, కొన్ని అక్కడక్కడ ఇచ్చారు. పోనాలేమో కట్టిరా లేదు. ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి అప్లికేషన్స్ తీసుకోండి, దానికి ఏమో అధికారి ఉన్నదా లేదు. ఇట్లా ప్రతి అంశంలో కూడా ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారో మనందరూ చూస్తున్నాం. మనతో పాటు ప్రజలు, రైతులు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్ చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి దయచేసి అందుకే నేను ఏమంటున్నా అంటే మీటింగ్ కంప్లీట్ అయ్యే వాళ్ళకి మనం ఉన్నాం. అక్కడ అన్నీ ఉన్నాయి, అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఉన్నది, కూర్చునే అవకాశం ఉన్నది, బ్రహ్మాండంగా కూర్చునే ఫెసిలిటీ ఆడ ఉన్నది, ఏ ఇబ్బంది లేదు. మనం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఒక కార్పొరేటరు, ఒక మాజీ కార్పొరేటరు, ఒక డివిజన్ అధ్యక్షుడే కాదు బాధ్యత, ప్రతి ఒక్కరికి కూడా